హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ ఎక్స్పెరిమెంట్. గుడ్లు రా ఉంటే పీకేసేసినదే. ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి టెస్ట్ యువర్ లక్ ఛాలెంజ్. చేత్తో కాదు, తాడుతో తీసుకోవాలి అవన్నీ. ఈ ఛాలెంజ్లో మీరు అక్కడ చూడవచ్చు టోటల్ 16 ప్లేట్స్ ఉన్నాయి. 16 ప్లేట్స్లో టోటల్ 16 డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. ఈ 16 డిఫరెంట్ ఐటమ్స్లో 10 పనిష్మెంట్స్ అయితే ఉన్నాయి అండ్ 5 గిఫ్ట్ ప్రైజ్లు అయితే ఉన్నాయి. మీరు అక్కడ ఫస్ట్లో చూసినట్లయితే ఫస్ట్లోనే 11 పనిష్మెంట్సా 11 పనిష్మెంట్స్ ఉన్నాయంట. అంటే ఎవరో లక్కీ ఫెలో ఉన్నారు దీంట్లో. దీంట్లో ఫస్ట్ పనిష్మెంట్ చూసుకుంటే మనకి వేస్ట్ ఆయిల్ బాత్, అంటే క్రూడ్ ఆయిల్తో స్నానం చేపిస్తారు. అండ్ నెక్స్ట్ లిప్స్టిక్, అంటే ఎవరికైతే ఆ తాడు లాగుతారో వాళ్ళైతే లిప్స్టిక్ పూసుకొని రెస్ట్ ఆఫ్ ది గేమ్ అంతా ఆడతారు. అండ్ థర్డ్ చూసుకుంటే జోలో చిప్, ఎక్స్ట్రీమ్లీ స్పైసీగా ఉంటుంది. అండ్ ఫోర్త్ వ్యాక్స్, దానికంటే జోలో చిప్పే వేరే మయం, నేను చెప్తానా. అండ్ ఫిఫ్త్ మంచి ఐటమ్ అయితే వచ్చింది, ప్లమ్ కేక్. ప్లమ్ కేక్తో పాటు అడిషనల్గా 1000 రూపీస్ క్యాష్ ప్రైజ్ కూడా ఉంది. 4 పనిష్మెంట్లు కనపడలే. 5th ప్లేస్లో వచ్చిన ప్లమ్ కేక్, దాని మీద క్యాష్ ప్రైజ్ కనపడుతుంది. అండ్ 6th ప్లేస్లో చూస్తే మీకు కాలా ఫేస్, అంటే కాటుకుతో మగాన్నంతా నల్లగా చేసేసి రెస్ట్ ఆఫ్ ది గేమ్ అంతా వాడు కంటిన్యూ చేయాల. అండ్ నెక్స్ట్ రసగుల్లా. సూపర్ ఉంటుంది రసగుల్లా. అండ్ రసగుల్లాతో పాటు ఎంతది 1000 రూపీస్ క్యాష్ ప్రైజ్ కూడా. అండ్ నెక్స్ట్ చూస్తే ఇది ఛాలెంజ్ అన్నిటికంటే కొద్ది మంచి రిచ్ ఐటమ్, 5000 రూపీస్ క్యాష్ ప్రైజ్. అండ్ నెక్స్ట్ నైటీ. ఎవరికైతే నైటీ వస్తుందో వాళ్ళైతే రెస్ట్ ఆఫ్ ది గేమ్ నైటీ వేసుకొని ఆడాల. ఇంకా నెక్స్ట్ అంతే, వచ్చిన వాళ్ళు ఫస్ట్గా వచ్చింది అనుకో వాళ్ళు నైట్ వేసుకొని లాస్ట్ వరకు నైట్ వేసుకొని ఆడాల. అండ్ నెక్స్ట్ చాక్లెట్ స్టిక్స్, దాంతో పాటు దానికి కూడా 1000 రూపీస్ క్యాష్ ప్రైజ్. అండ్ అయ్యా ఈ గుడ్లతో వచ్చిన సమస్య ఉంది మా ఛానల్లో అయితే పెద్దది. నెక్స్ట్ చూస్తే మళ్ళీ గుడ్లు, మళ్ళీ అవే కుడిపోయిన రాటన్ ఎగ్స్, సారీ కుళ్ళిపోయిన రాటన్ ఎగ్స్, అవి కొడితేనే మీకు తెలిసినదే. అండ్ నెక్స్ట్ చిల్డ్ వాటర్ బాత్. చిల్ అంటే అక్కడ ప్లేస్ లేదు కాబట్టి పకిడి పెట్టే కుదరదు, అందుకే చిన్న మీకు ఒక ఐడియా కోసం జార్లో పెట్టినాం, దాంట్లో వేసేసి వాటర్ వేసి. అండ్ నెక్స్ట్ గులాబ్ జామున్తో పాటు 1000 రూపీస్ క్యాష్ ప్రైజ్. ఎవరికైనా డబ్బులు ఇచ్చి నోట్ తీపి చేస్తారు, ఇక్కడ నోట్ తీపి చేసినాక డబ్బులు ఇస్తాం మేము, చాలా డిఫరెంట్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే తీపి చేసిన వెంటనే కారం, అండ్ దాని తర్వాత కారం వెంటనే చేదు, బిట్టర్ ఘాట్, కాకరకాయ తినాల. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ కప్ కేక్ విత్ 1000 రూపీస్ క్యాష్ ప్రైజ్. ఇక్కడ మీరు డెలిషియస్ ఫుడ్ ఐటమ్స్ చూసినారు. అండ్ చాలా టఫ్ పనిష్మెంట్, టార్చర్ పెట్టే పనిష్మెంట్లు కూడా చూసినారు. ఇప్పుడు ఈ ఛాలెంజ్లో ఎవరెవరికి ఏమేమి వస్తాయో మనం చెక్ చేద్దాం, ఎవరెవరు లక్ ఎట్లుందో కూడా చూద్దాం. లేట్ చేయకుండా ఈ ఛాలెంజ్ అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. ఈ ఛాలెంజ్లో ఎవరైతే ఫస్ట్ ఆడతారు, ఎవరు లాస్ట్ ఆడతారు అనేది ఇప్పుడు డమ్మురుగాని వంగబెట్టి నెంబర్స్ వేసుకుందాం. ఓకే, ఎవరికి ఇదే? ధీరాజ్. ఇదెవరికి? నాకే. ఇదెవరికి? హర్ష. ఇదెవరికి? మోనో.
ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఫస్ట్ అయితే నేనే, నా లక్కు నేనే ఫస్ట్ టెస్ట్ చేసుకోవాలా. ఫస్ట్ నేనే ఇప్పుడు నా లక్కు నేనే టెస్ట్ చేసుకోవాలా. దీనికైతే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 4 ఆప్షన్లు, మిగతా వాళ్ళందరికీ 3 ఆప్షన్లే. అవన్నీ ఇంకా ఎవరు డిసైడ్ చేయాలి. ఇంకోటి అనుకుందాం, ఎవరైతే ఎక్కువ ప్రైజెస్ గెలుచుకుంటాడో వానికైతే లాస్ట్లో ఏం మిగిలితే అది వానికే. లేదంటే ఒకవేళ పనిష్మెంట్ కాకుండా ప్రైజ్ ఉందనుకో, ఎవరైతే ఎక్కువ పనిష్మెంట్ తీసుకోకుండా ఎక్కువ గిఫ్ట్లు తీసుకుంటారో అది వానికే. అట్లేం లేదు, లాస్ట్ నీకు ప్రైజ్ ఉన్నా కూడా నువ్వే బీకాల. అట్లా ఏమైనా కానీ లేపా. అందుకంటే నీకే పైన ఉన్న వాళ్ళందరూ చూస్తా అంటారు, భగవాన్ వచ్చాకరేగా అంతా చూస్తుంటారా ఈ వీళ్ళంతా. అయ్యా అదెంత రెడీ 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 రెడీ. ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు నా లక్ని అయితే నేను టెస్ట్ చేయబోతున్నా. టెస్ట్ యా తాడైతే ఫస్ట్ చూస్ చేసుకున్నా అది పీకెళ్ళాం, మళ్ళీ ఒక తాడు పట్టుకొని అది వీకద్దా వేరేదే. అందరికీ అది టోటల్ 16 ఉన్నాయి. ఇదోపా ఇది తినారా యాదో వీడియో. వచ్చిందిరా రసగుల్లా. ఫస్ట్ కే మన లక్ ఎట్లుందో చూసినారు కదా. రసగుల్లా విత్ 1000 రూపీస్ క్యాష్ ప్రైజ్. ఫస్ట్ కే లక్ అంటే ఇట్లా ఉండాల. ఫస్ట్ రసగుల్లా పీక్ పీక్ పీక్. సెకండ్ డమ్మూర్. వీళ్ళ లక్ ఎట్లుందో అందరికీ తెలిసిండేదే. ఇప్పుడు మీకు తెలిసిపోతుంది వీని జీవితం ఎట్లుంది అనేది కూడా. ఈస్ట్ వెస్ట్ వీళ్ళలో నేనే బెస్ట్. ఇట్లా డైలాగ్ వేసిన ఐ లవ్ మేము రసగుల్లా తింటా అంటాం. అయినా 16 ఉంటే 16 ఫస్ట్ వీళ్ళకి లక్ వచ్చిందంటే ఓ సారీ. ఓకే అది తినేసి మళ్ళీ ఇస్తా. ఇది జోలో చిప్ గెలిచినాడు లోకేష్ గారు. ఇదో మొత్తం కంప్లీట్గా తినేసేలా. నేను ఇంకా కాలము వచ్చిందేమో అనుకున్నా, అంటే అదే కాటికితో మొహం మొత్తం. ఏం కాదు, నోట్ తీపి చేసుకునే ఉంది కానీ పాపం. జోలో చిప్ ఇదో. ఇంకేం చేస్తాం, తెలుసుగా మనది అసలే జాలిగుండే. కారం తిరిగిన తర్వాత తింటే ఏం కాదు రా బేదులే. అండ్ నెక్స్ట్ హర్ష. ఈరోజు ఒక్కొక్కరి తలరా తెలిసిపోతా అంటుంది. కమాన్ హర్ష, యాది వీక్దామని ఆలోచి చూసి మీకు కరెక్ట్ ఇద్దాడు అన్నీ ఏదేది పేరు రాసి పెట్టినారు చూడు ఒక్కో దారానికి. వీక్ హర్ష నైటీ ఎట్లుంది కొద్దిగా స్ప్లిట్ చేసి నైటీ నైటీ. బిట్టర్ గాడ్ బిట్టర్ గాడ్ తీసుకోరా డమ్మర్. మొత్తం తినే. మొత్తం కాదు అర్థం కొరికి పక్కన బాయ్. హర్ష బిట్టర్ గాడ్ బా నరక్ మొదలైందా బో. అవుట్ ఆఫ్ ఫ్రేమ్ వెళ్ళిపో. వామిటింగ్ చేసుకుంటున్నాడు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ప్లేయర్ హూప్ శివ. అందరికంటే ఇప్పుడు మెయిన్ శివ ఫేత్ ఎట్లుందో తెలుసుకునేది ఇంపార్టెంట్. లక్కు తలరాత అన్నీ. ఫోర్త్ ప్లేయర్ శివ. ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. తినే ఐటమ్ చెప్పండి. నాకు ఆ చాక్లెట్ స్టిక్స్ వీక్. గులాబ్ జామున్ నా బామర్ది కప్ కేక్ అడిగినాడు. ఇంకా ఎవరికన్నా నాకు చాక్లెట్ స్టిక్స్. ప్లమ్ కేక్, అదే పామ్ కేకు, ఎల్లల కేకు, గుడ్లుది గుడ్లుది దాంట్లో
తినేదే కదా గుడ్లు తినేటి ఎవరు రెండు తీసి ఏదన్నా ఒకటి తీసి. నువ్వు తినేది తీసేపా తీసుకోరా ఫస్ట్ బయటికి అమ్మా ఫస్ట్ ఏయ్ డబ్బులు కాదు ఫస్ట్ తినేటి ఇది తినేది తల కొట్టేసి శివ సేమ్ నా మాదిరే కొంత అదృష్టం ఎక్కువ ఉన్నట్టుంది అంత కాదు అమ్మయ్యా. దండిగా. ఇంకాడ 5 ఐటముల్లో అంటే మంచివి 5 ఐటంలో 2 ఆల్రెడీ అయిపోయినాయి. ఒకటి కప్ కేక్, ఇంకోటి నాది రసగుల్లా, ఇంకా గులాబ్ జామున్, ప్లమ్ కేక్, డబ్బులు, ఇంకంతే ఉండేది. అయితే చాక్లెట్ స్టిక్స్ ఇంకా 4 ఉన్నాయి, ఇంకంతే మంచివి. ఇంకా అయిపోయింది. ఇంకా 5th ప్లేయర్ 5th ఎవరు? మోను. నువ్వే మోను. మంచి చూసి బీక్ దాంట్లో చూస్తే కదరా పైన చూడరా తారు పైన ఉన్నాయి. రెడీ పీకుపా పీకు మన భయం అయితే తొందరగా ఇగో గుంజు గుంజురా గుంజు గుంజు బే. బంటి బాగు ఓ యాది చిన్నది తీసేపా. నైటీ పీకి పీక్ పీక్ పీకాల పట్టుకున్నా ఇంకా తీయాల్సిందే ఇంక అదే. గుడ్లు రా వచ్చినా గుడ్లు తా 4దే ఇంకా 2 తీసుకో మనిషికి ఒకటి. మోనుకి మంచి జ్యూస్ లాగరా అంటే గుడ్లను జ్యూస్ లాగినాడు, గుడ్లకి వచ్చింది. రా ఇద్దరు తీసుకో. అయ్యా ఉండరా అబ్బా ఎంత కొట్టు. మంచి వాసన. ఇప్పుడు మన టర్న్. ఏ లోకేష్ ఈ పులిపోయినది ఇప్పుడు ఇక్కడ వచ్చినాయి. నెక్స్ట్ తినేది అట్లా మళ్ళా రిపీట్ అవుతుంది. మళ్ళా నేనే ఫస్ట్. ఓం అక్కడ పంపేవో దచ్చి మేఘ ఉందేవో యాదప్పా అన్ని సరే పెద్ద కదలాడతాయి. గులాబ్ జామున్ రా గులాబ్ జామున్ రసగుల్లా గులాబ్ జామున్. ఏయ్ అదృష్టం అంటే ఇలా ఉండాలి. ఏయ్ ఎవరు నిడిసేదేలే. గులాబ్ జామున్ 2000 గెలిచినా మీ పొద్దు. గులాబ్ జామున్ తీరా తిందాము. ఉన్నాను. నెక్స్ట్ సెకండ్ లోకేష్. అయ్యా సెకండ్ తిందాం మనం. వీడు ఆడేటప్పుడు తింటే వీనికి ఈకుండా తినొచ్చు. సెకండ్ లోకేష్. దొంగనా ఉడగా లాస్ట్ టైం నేను గులాబ్ జామున్ రసగుల్లా వచ్చినప్పుడు వీనికి జోలో చిప్ వచ్చింది. ఇప్పుడు నాకు గులాబ్ జామున్ వచ్చినప్పుడు మెరక్క వచ్చింది. ఆటే వచ్చింది. హాట్ వస్తుందిరా నీకు. అబ్బా చూడరా ఇది మంతాల రాత, అది వాంతాల రాత. అట్లుంటుంది తమాష కాదు. నోరు తీపి చేయి మనకి. అన్ని తినేలా నోట్లోకి రోటీ. షేరింగ్ ఈస్ కేరింగ్. గెలిచినది 10 మందికి పెట్టాలా. గులాబ్ జామున్ ఇరా నేను వేస్తానంట. మండుతాందిరా. గులాబ్ జామున్ అంటే ఇంక అందరూ. థర్డ్ ఎవరబ్బా? చిల్లి పక్క గుజరాడు తాడు చిల్లి పక్క. హర్ష థర్డ్. మీరు ఈ ఛాలెంజ్ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే రాను ఛాలెంజ్ అనేది చాలా టఫ్గా తయారైపోతుంది. గుడ్ ఐటమ్స్ అన్ని తక్కువైపోతున్నాయి, పనిష్మెంట్లు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు నుంచి ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఛాలెంజ్. అస్సలు ఎక్కడ స్కిప్ చేయకున్నట్టు చూడండి. రా హర్ష దో శివ. ఇవన్నీ లోపల పోయింది ఇట్లా అంటాను. ఓకే ఇప్పుడు థర్డ్ హర్ష. నైటీ ఈసారి ఏం గెలుస్తాడో. ఇప్పుడు అది పీకేసి ఎట్లే 10,000 అప్పటి నుంచి ఓటుకుని రాలే అనుకుంటా. అంటే చాక్లెట్ స్టిక్స్ గెలిచినాడు హర్ష. అయితే నేను గెలిచిన. ఉండు ఒకటి సాయిరామ్ గెలుపు ఎవరు? సాయిరామ్ అంట. దో, హర్ష గెలిచినది. అండ్ 4th ప్లేయర్ శివ. కమాన్ శివ. దీంట్లో కూడా మోసం ఆట.
ఎప్పుడు ఇంతేనా నా చూ నా ఒకటి టిక్కి చూస్తాడు ఉంటే నిమిషం అలారం మొత్తం అమ్మా అమ్మా 5,000 గెలిచప్ప శివ ఎట్లా తిరిగి శివ 5,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ గెలిచినాడు. దేవుడు ఉన్నాడా? ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్. దేవుడు ఉన్నారా? ఇప్పుడు నెక్స్ట్ 5th ప్లేయర్ మోను. మళ్ళీ సావే అనిపిస్తుంది. గుడ్లు కొట్టించుకుంటా. ఇప్పుడు నెక్స్ట్ ఏందో పీకో నైటీ పీకో ఐస్ వాటర్ పీకో ఇట్లా స్కోపి 8x తీసుకో. ఇంత పెద్దది నైటీ కానీ వస్తుంది నైటీ పీకి. నాకు తెలిసి దీనికి వ్యాక్స్ చాలా నీళ్ళు వస్తాయి అనిపిస్తుంది. లిఫ్టిక్ వ్యాక్స్ వచ్చిన పర్లే ఇవే భయం అవుతుంది. ఏ పీకిరా అదిగో వచ్చేలే నైటీ ప్లమ్ కేక్ అబ్బా అయ్యో ఇంక ఒకటి అన్ని పనిష్మెంట్ లేరా ఇంకేమి లేవు రాడా. ఇప్పుడు వీకుతీవా అందుకే అన్ని వీకేదాడు అదృష్టంకి కూడా ఏమి లేవురా నాయన. తినేటివి అందుకే ఫస్ట్ లో పీకద్దండ్రా అంటే తినేటివన్నీ బర్గర్ ఇచ్చినట్టు ఇచ్చేపా ఇది. బర్గర్ కాదు పనిష్మెంట్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు అది పీకల్లని అది బాగా పీక్తా. 1 2 3 4 5 నా నెంబర్ ఎంత? ఫస్ట్ అమ్మయ్యా ఆడు చూస్తే నైట్ తాడు గదిలే అమ్మయ్యా గవాన్ గుండెలంటే కొట్టుకొని ఆగిపోయి మళ్ళా పుట్టా. ఇప్పుడు గుండెలు అయిపోతాయి అది పీకితే. ఏ శివా నువ్వు చిక్కుతావు శివా. ఇప్పుడు చిక్కుతావు శివ. ఇంకా 4 పనిష్మెంట్లు ఉన్నాయి శివ. చిక్కుతాడు ఇప్పుడు ఫస్ట్కే. ఇప్పుడు సరే కానిలే ఇడిచిపెట్టండి. నువ్వు చెయ్యి కదా నేను చక్కగా వేస్తాను. శివ శివ నెక్స్ట్ ఏది సేపు పడింది. కమాన్ నెక్స్ట్ ఇంకా అన్ని పనిష్మెంట్ ఇప్పుడు థ్రిల్ రాండి. నెక్స్ట్ లోకేష్ ఇప్పుడు అది పనిష్మెంటే రాను వరుతాను. లిప్స్టిక్ రాది లిప్స్టిక్ చాక్లెట్. లోకేష్ గాని లిప్స్టిక్ కూడా అప్లై చేస్తాను. 3 పెట్టరా అట్లా వరుస నాకు అది వెళ్ళిపోతుంది. ఇద్దో ఎంత క్యూట్ ఉన్నాడు వెనకలా. అది మళ్ళా చూడొచ్చు. లిప్స్టిక్ డే డమ్మోర్ నీ మగమే అసహ్యంగా ఉంటే నీ ముద్దెంత అసహ్యంగా ఉంటుంది రా అబ్బా. నెక్స్ట్ గుంజన్ రా. 1 2 3 ఉన్నాయి. ఇంకోటి ఉంది ఏది పట్టుకుంటే అది లాగేలా. లోపల వేండేది వీక్కుంటా ఉండ పక్కన. లోపల వినేది వీక్తానవా? ఏదా చెక్కలేదు లోపల నేను పీకిస్తా ఉండు. ఈ 3 కాకుండా లోపల ఉండేది చూసుకో. నేను తీసిస్తా ఉండు. అయ్యో అసలే హర్ష కర్రోడు మళ్ళా కర్రీగా. కమాన్ తొందర అప్లై చేయండి. పక్కరా శివ నువ్వు ఉండు ఒకరు పోయింది. ఫేస్ వాష్ హర్ష మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఆయిల్ వచ్చిన వాళ్ళకి ఎట్లా పోతా చూపిస్తా. 4th శివ కల్దీప్ చెక్ చేసుకుంటా ఉన్నాను. నాకు తెలిసి హర్ష అయితే పకీర్ ఉన్నట్టున్నాడు. ఏది మగ యాద పట్టుకో. ఇంకా మిగిలిపోయిన వాళ్ళు సేఫ్. చెయ్యి పట్టుకో. మీరు చూసుకుంటారు మూడే ఉండేది. ఏది పట్టుకుంటే అది పీకేళ్ళ శివ. అది పట్టుకుంటే పీకేసేసినదే.
శివ చిక్కినాడు శివ చిక్కినాడు Yes! నన్ను ఇట్లా చేసిన Yes! ఇంత అమ్మయ్యా Yes! Yes! శివ క్యాష్ ప్రైజ్ తినేడుగా తీసుకున్నా Yes! ఇప్పుడు రా శివ కమాన్ ఇప్పుడు శివ గెలుచుకున్నాడు క్రూడ్ ఆయిల్ బాత్ అంటే ఇప్పుడు చూపిస్తా బ్రదర్స్ శివ మేమిద్దరం అన్నదమ్ములం నల్ల పేసులు శివ 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 ఇంక రా నెక్స్ట్ శివ ఇప్పుడు 5th ప్లేయర్ మోనో గుంజు మోనో ఏ దిగితే ఫస్ట్ టైం మోనోకి నైట్ ఇచ్చేయ్. ఎస్ ఆ సల్లీల కంటే బెటరే రా. ఏదైనా కానీ ఇప్పుడు సన్నీళ్ళు ఇప్పుడు నాకే కదా ఇప్పుడు నైట్ జీవా అయ్యో 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 డాన్స్ చేయాలంట నీతో ఏం చెప్పలే. అబ్బాయి అంత కీడుకున్నావు ఏ మామా ఏ కాయరా ఏ మచ్చా లంగా అన్నట్టుందిరా. వానికి కొద్దిగా మీసాలు తీసేస్తే నా గర్ల్ ఫ్రెండ్ చేసుకుంటా నా తెలిసి ఈయన కొద్దిగా లిఫ్ట్కి పూసినా ఆ మీసాలు రెండు తీసేస్తే ఇంకంతే ఇప్పుడు ఎట్లా సాయంత్రం ఇంటికి పోయి స్నానం చేయాలి సన్నీళ్ళతో స్నానం చేస్తా అందుకే మేమే స్నానం చేస్తాం రా నీకే ఎక్కే స్నానం చేయాలంటే సల్లీతో చేస్తారంటే ఇప్పుడు ఓకే. ఇప్పుడు చూడు. సర్లే ఎట్లా ఉండు. ఏ ఇది రాలే వస్తుందిలే పీకు నువ్వు పీకినేది పీకిరా. ఆడున్నేదో ఒకటి Ice దానికి water. celebration గోస్టరే చేయండిరా. అంటావా నువ్వు ముందే చూడు నిదానంగా మగం తిట్లా నిదానంగా అట్లా మాంచారంటే చల్లగుండారా వేసే అన్ని వేసేసాయి. వేసే చలి పెడతాది, క్లైమేట్ కూల్గా ఉంది. ఏ కాదు ఏం చెప్తుంది ఇంటికి పోయి ఎట్లా సల్లీలతో స్నానం చెయ్యాలా అసలు ఒకటేసారి పోయిద్దు వేసేసారు ఒకటేసారి పోయిద్దు పోయిద్దు ఒకటేసారి పోయిద్దు వేసేసారా కూర్చో నువ్వు వేసేసారా ఏ ఇంత జుమ్ అంటున్నాయి. ఈ ఛాలెంజ్ లో ప్రతి ఒక్కరికి న్యాయము జరిగింది అన్యాయం కూడా జరిగింది. ప్రతి ఒక్కరు ప్రైజెస్ తీసుకున్నారు అండ్ పనిష్మెంట్లు కూడా తీసుకున్నారు. ప్రతి ఒక్కరికి వచ్చింది. వాన్ చూస్తే లిప్స్టిక్ వీని గుడ్లు నైట్ హ్యాపీ కదా మీరంతా మీరంతా హ్యాపీ కదా. శివాజుడు 5,000 ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసినాం. నాకు కూడా పనిష్మెంట్ గా వ్యాక్స్ సన్నీళ్ళు స్నానం చేసిన అండ్ గులాబ్ జామున్ రసగుల్లా రెండూ గెలిచిన. ప్రతి ఒక్కరు ఈ ఛానల్ అయితే సూపర్గా ఎంజాయ్ చేసినారు. అండ్ మీరు కూడా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేసి ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. ఓకేనా? ఈ వీడియో అయితే దిస్ ఈస్ ది సైనింగ్ ఆఫ్ బై.